హలో ఇన్స్పెక్టర్ సార్. సార్ త్వరగా రండి సార్. ఇక్కడ 2 మర్డర్స్ జరిగాయి సార్. తమ్ముడు, నువ్వే కాల్ చేసావా? ఏం జరిగిందో చెప్పు. అవును సార్, నేనే కాల్ చేశాను. ఇది నా తమ్ముడు, మరి అది నా వైఫ్. వీళ్ళిద్దరిని నేనే చంపేసింది నేనే సార్. ఏంటి? అర్థమయ్యేలా చెప్పరా సార్. తమ్ముడు, ఇంకా స్పీడ్గా చేయరా. ఎలా ఉందన్నా మీకు? బాగుందిరా, చాలా బాగుంది. తలనొప్పి తగ్గిందా? రే, తలనొప్పి తగ్గలేదురా, అసలు పోయింది. నేను ఒకటి చెప్పనా, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా. ఏంటన్నా మీరు? ఓహో, అన్న తమ్ముడు బాగా ప్రేమ చూపించుకుంటున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారే. టీ చెల్లారెలుపు ఇద్దరు తాగేయండి. రే, నువ్వు తీసుకోరా. వదినా, టీ చాలా బాగుంది. కపిల్, నాకు బాగా తలనొప్పి పెడుతోంది. నాకు అసలు మసాజ్ చేస్తావా? అరే తప్పకుండా, నేనే చేస్తాను. నేను ముందే చెప్పానుగా, వీడు చాలా బాగా మసాజ్ చేస్తాడు. అలాగా? వీడి చేతుల్లో ఏదో ఎలా మసాజ్ చేస్తాడో చూద్దాం. రెడీయా? అయితే మీరిద్దరూ ఈ మసాజ్ పని కంటిన్యూ చేయండి. నాకు కొద్దిగా లేట్ అవుతోంది, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఇంకా భోజనం కరెక్ట్గా టైంకి పంపించేసాయి. ఇంకా నువ్వు ఆ రోజులా లేట్ చేయొద్దు, సరేనా? సరేనా? ఎందులోనూ ఇరుక్కోకు. లేదు లేదు, భోజనం టైంకి తెచ్చేసాయి. సరేనా? సరే సరే, వెళ్ళొస్తాను. వెళ్ళండి. ఓకే, బాయ్. వదిన, కొంచెం కళ్ళు మూసుకోండి. ఇంకా 2 నిమిషాల్లో మీ తలనొప్పి పోతుంది. కపిల్, కపిల్. వదినా, అదిగో వచ్చేసాను. అయ్యో, ఏమైంది వదినా? ఏమైంది? ఈ చైర్ అక్కడ నుంచి తీసుకొచ్చాను కదా, అప్పుడు నడుము పట్టేసింది. మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? చెప్తే నేనే చేసేవాడిని కదా. కూర్చోండి, కూర్చోండి మెల్లిగా. ఎక్కడ నొప్పిగా ఉంది? నడుము బాగా నొప్పి పెడుతోంది కపిల్. నేను చూస్తాను. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. సరే పోతాం. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ
ఏంటోదినా మీరు? నేనుండగా మీరెందుకు ఈ పనంతా చేస్తున్నారు? నేనే చేసుంటాను. నా చేతుల్లో మంత్రం ఉందని మీకు తెలుసు కదా. ఇంకా 2 నిమిషాల్లో మీ నొప్పంతా ఎగిరిపోతుంది. చూడండి, మీరు దేని గురించి భయపడకండి. కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? స్విమ్మింగ్ చేయడానికి కోసం నేను నా ఫ్రెండ్ని రమ్మన్నాను. సరే, నువ్వు వెళ్ళేదాన్ని తీసుకురా. సరే వదిన. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ వచ్చాను. రాహుల్, ఈవిడే మా వదిన. వదిన, నా ఫ్రెండ్ వస్తాడన్నాను కదా, ఇదిగో వీడే. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు నొప్పి తగ్గిందా వదిన? నన్ను కాస్త పైన బెడ్రూమ్ దాకా దించేస్తావా? నేను రెస్ట్ తీసుకుంటాను. చూసి లేదు, మీరు వదిలేయండి, నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. కపిల్, సరే వదిన, నేను తీసుకొస్తాను. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. నీకెలా ఉంది? అవునరా. రే కపిల్, నేను ఒకటి చెప్పనా? ఏదైనా చెప్పు. తప్పుగా తీసుకోగా. నేనేం తప్పుగా అనుకోనరా. తప్పకుండా తప్పకుండా. మావా, మీ వదిన చాలా సెక్సీగా ఉన్నారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తప్పుగా తీసుకోకురా. మా వదిన గురించే తప్పుగా అంటున్నావు. ఇదే నేనుగా ఉంటే ఎప్పుడో కరెక్ట్ చేసి ఉంటాను. ఇలాంటి ఒక వదిన ఉంటే ఎంత మస్తుగా ఉంటుందో తెలుసా? నువ్వు కావాలంటే ట్రై చేసి చూడు. ఇదంతా చాలా తప్పు మామా. చెప్పాల్సింది నా బాధ్యత, కానీ ఊరికే చెప్పకూడదురా. నువ్వు కాకపోతే ఏంటి, వేరే ఎవరైనా వస్తారు. తప్పుగా తీసుకోకనే చెప్పావుగా. వద్దు, తర్వాత బాధపడకు. రే, ఆలోచించకుండా మంచి నిర్ణయంగా తీసుకోరా, సరేనా? తర్వాత ఫీల్ చేస్తావు. రే కపిల్, కపిల్. వదినా, ఏమైంది? ఎవరి గురించో డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నావు. లేదు వదినా, అలా అంతా ఏం లేదు. సరే సరే, నువ్వు కాసేపు నా కాలు పడతావా? సరే వదినా. వదినా, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పు. అది, మీరు చాలా అందంగా ఉన్నారు. హాట్గా కూడా ఉన్నారు. వదినా, నాకు మీరంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. కాలేజీ ఐ లైక్ యూ. వదినా, ఐ లవ్ యూ అన్న రోజంతా బయట ఉంటారు. మీరు నన్ను స్వీకరిస్తే మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కపుల్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, ఓకే? వదినా, నిన్న జరిగిన దానికి సారీ. దయచేసి అన్నయ్య దగ్గర చెప్పొద్దు ప్లీజ్. సరే, నేను మీ అన్నయ్యతో ఏ విషయమో చెప్పను. థ్యాంక్ యూ వదినా. కపిల్, ఒక్క నిమిషం వెయిట్ చేస్తావా? ఇలా రా. చెప్పండి. నిన్న నువ్వు నాతో ఏం చెప్పావు? నన్ను చూసినప్పుడల్లా నీకు నేను హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తున్నానా?
సారీ వదిన, అది నేను అలా చెప్పుండొద్దు. ఇప్పుడు నేను నిన్ను ఏం అడిగాను? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? హాట్ అండ్ సెక్సీగానా చెప్పు. అవును వదిన. అలా అయితే మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండనీలే. నిజంగానా వదిన? కానీ నాకొక కండిషన్ ఉంది. అదేంటి? ఈ విషయం మనిద్దరికి తప్ప వేరెవరికి తెలియకూడదు, సరేనా? డన్ వదిన, నేను ఎవరికి చెప్పను, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. గుడ్ బాయ్. అది సరే, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా చెప్పు. అలా ఎవరు లేరు వదిన. అలా అయితే నీకు రొమాన్స్ చేయడం అసలు తెలియదు కదా. దానికోసమే మీరున్నారు కదా, మీరు నేర్పించండి. నేర్పించరా ఏంటి? అయితే సరే, నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు. కపిల, కపిల్, కపిల్. అన్నయ్య పడుకున్నారా? పడుకున్నారు. అందువల్లే నేను నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు పక్కన ఉంటే నేను ఎలా పడుకోగలను? అలాగా? సరే, ఎలా అలాగా? పడుకోవాలో నేను చూపిస్తాను.
నిన్ను రేఖ కపిల్ ఏంట్రా ఇది? నీకు సిగ్గుగా లేదు? నీకు కొడుకులా చూడాల్సిన మరిది దగ్గరే సారీ అన్నయ్య, ఏదో తెలియదు. నువ్వు ఒక తమ్ముడు వేట్రా? నీ మీద నా ఎంత ప్రేమ చూపించండిరా, దానికి విశ్వాసం ఇదేనేరా నువ్వు చూపించేది? అసై ఏంట చూస్తున్నావు? రా నటించి ఇందులో వదిన తప్ప ఏం లేదు, తను వదిలేండి, అంతటికి నేనే కారణం. ఏంట్రా నువ్వు దాన్ని కాపాడడానికి వస్తున్నావా? వదలవే నన్ను. వద్దు ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఎందుకు అలా చేసావురా? నన్ను క్షమించండి. సారీ, ఈ తప్పుకి అసలు క్షమాపణ లేదురా. అసలు క్షమాపణ లేదు. సారీ అంటున్నాను కదా. వెళ్ళబెట్టు. వదిలేండి. కపిల్ కపిల్ పైకి లే. కపిల్ ఆనంద్, ఆనంద్ నీకేదో పిచ్చి పట్టిందా? అతన్ని చంపేశావు. చైతీవే, నువ్వే కదవే నన్ను పిచ్చివాడిని చేసింది. నా తమ్ముడు, నా కుటుంబం అంతా నీ వల్లే కదా ఇలా పిచ్చివాళ్ళ తయారైంది. ఈరోజు నేను నిన్ను అస్సలు వదలను. అసలు నువ్వొక ఆడదానివేనా? చెప్పేది విను. చెప్పేది విను, క్షమించు. నువ్వు చేసిన పనికి నేను క్షమించాలా? నువ్వు ఎంత పెద్ద ద్రోహం చేసావో తెలుసా? ఒక కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావే. నీలాంటి ఒక అమ్మాయి అసలు ఈ భూమి మీద బ్రతకడానికి అర్హతే లేదువే అసలు. అది మాత్రం కాకుండా ఈ రోజు నువ్వు అసలు చచ్చే తీరాలే. ఇదే సార్ నా కథ. యు ఆర్ అండర్ అరెస్ట్.